సారి ఏముంటుందా అమ్మా? ఇప్పుడు ఈ మంత్రి పదవులు రెడ్డిలకే ఎక్కువ ఉన్నాయట, మళ్ళీ కూడా రెడ్డిలకే ఇస్తారమ్మా? ఇయ్యాలంటవా? వద్దు. ఇక గిది మొత్తానికి మీ నర్సే తాత మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇలాకా ఆదివాట్లలో అడుగు పెట్టిండు బిడ్డలారా. ఇక మరి ఇద్దరు సంతులు కలిసిర్రు, అడిగితే చెట్టో పట్టో ఇప్పటిదాకా ఇక మరి రెండు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. చూడాలి మరి ఇక లోపలికి పోతున్నా కథ మాత్రం ఏమొస్తుంది ఏంది ఏం కథ. నిజంగానే మరి మల్రెడ్డి రంగారెడ్డికి బుగ్గకారు వచ్చే యోగం ఉందా లేదా? కోజాగానే బాగా దేపర్లాడుతుంది, నాకు బుగ్గకారు కావాలి, నేను మంత్రిని కావాలి అని. ఇక తెల్లని దాకా లేచి కూర్చుంటుడు, బువ్వ తింటలేడు, బుగ్గి తింటలేడు, కూడు కెడవాసిండు. ఎందుకంటే లోపల అది మెసులుతుంది. గది కథ. ఇక మరి జనాలను కూడా అడుగుతా ఏమంటారు ఏంది ఎట్టడి సంగతి అనేది. మరి ఆయనకు బలం ఉన్నదా లేదా, ఒకవేళ మంత్రి పదవి రాకపోతే ఏంది కథ, వస్తే ఏంది కథ అనేది ఈయన చెప్తా. చూస్తూనే ఉండ్రి మన ఏఎన్ఎన్.